డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంది. ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ సైంటిస్టులకు సైతం అంతు చిక్కని రహస్యాలెన్నో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉన్నాయి. మరీ ముఖ్యంగా భూమిపై మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు, జీవరాశులున్నాయి. భూమికి అధిపతి అని భావిస్తున్న మానవునికి కూడా తెలియని ఎన్నో వింతలు ఈ ప్రకృతి ఒడిలో ఇమిడి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు మానవుని ఊహకు కూడా అందని అనేక కొత్త విషయాలు వెలుగుకొస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంది. ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ సైంటిస్టులకు సైతం అంతు చిక్కని రహస్యాలెన్నో ఇప్పటికీ మిస్టరీగా ఆశ్చర్యపరచడానికి ఈ సృష్టిలో చాలా మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి డ్రాగన్ బ్లడ్ ట్రీ. సైంటిఫిక్ భాషలో దీన్ని డ్రాకనా సిన్నబారి అంటారు. ఈ చెట్లు ఎక్కడ కనిపిస్తాయంటే అరేబియా సముద్రంలో యోమెన్ తీరానికి దగ్గరలో సోకోత్రా చిన్న దీవుల సముదాయం ఉంది. ఆ దీవుల్లోని ఒక దీవిలో ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్ల లోపల ఎర్రటి గమ్ లాంటిది ఉంటుంది. వీటిని కట్ చేసినప్పుడు ఆ గమ్ కారుతుంది. అది అచ్చం నెత్తురులా ఉంటుంది. ఈ చెట్టు నుంచి కారే ఎర్రటి చిగురును మందుల తయారీలో వాడతారు. అలాగే లిప్స్టిక్ లాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ చెట్లు ఒకే దీవిలో ఉన్నప్పటికీ క్రీస్తు శకం 60 సంవత్సరాల ముందు నుంచే వీటితో వ్యాపారం జరుపుతున్నట్లు ఆధారాలున్నాయి. ఆ ద్రవాన్ని ఔషధంగా కూడా ఉపయోగించుకుంటారు. అంతేకాదు ఈ చెట్ల ద్రవం జ్వరం, అల్సర్, నొప్పుల వంటి వాటిని తగ్గించడంతో పాటు లైంగిక శక్తిని పెంచుతుందని స్థానికులు చెప్తున్నారు. ఈ చెట్టుకు కాసే పండ్లు కూడా చాలా విలువైనవి. వాటిని డ్రాగన్ బ్లడ్ ట్రీ బెర్రీస్ అంటారు. పశువులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ బెర్రీస్ ఉపయోగపడతాయట. ప్రస్తుతం ఈ జాతి చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ చెట్లు క్రమేణా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న చెట్లు గొడుగు ఆకారంలో ఉండటం లేదు. సహజంగా ఈ చెట్లు చూడ్డానికి గొడుగు ఆకారంలో ఉంటాయి. ఇవి 33 నుంచి 39 అడుగుల పొడవు పెరగడంతో పాటు 20 అడుగులు వెడల్పు పెరుగుతుంది. 650 సంవత్సరాల వరకు జీవించగలవు. ఈ చెట్ల కొమ్మలు గుంపులుగా ఒకే చోట ఉంటాయి. అందువల్ల ఈ చెట్లను దూరం నుంచి చూస్తే భారీ గొడుగుల్లా ఉంటాయి. ఈ చెట్లు వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఆ చెట్లకు పైభాగంలో ఆకులు, కొమ్మలు చాలా దట్టంగా ఉంటాయి. సుమారు 50,000 మంది ప్రజలు నివసిస్తున్న సాకోత్రా ద్వీప సమూహంలో ఈ చెట్ల కారణంగానే ఎటువంటి నీటి కొరత లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం గల విభిన్నమైన ప్రాంతంగా కూడా గుర్తించింది. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇటీవల తీవ్ర తుఫాన్ల కారణంగా సాకోత్రో ద్వీపంలో ఉన్న డ్రాగన్ బ్లడ్ ట్రీ ఫారెస్ట్ నాశనమవుతుంది. ఒకప్పుడు పద్ధతి ప్రకారం కురిసే వానలు ఇప్పుడు అలా కురవట్లేదు. కారణం భూతాపమే. గ్లోబల్ ట్రీస్ నివేదికల ప్రకారం డ్రాగన్ బ్లడ్ చెట్టు 2080 నాటికి 45% వరకు నశించిపోయే అవకాశం ఉంది. స్కోండ్ నేచర్ అభయారణ్యం విస్తరించినట్లయితే ఈ చెట్లు మరింత కాలం జీవించే అవకాశం ఉంది. ఈ చెట్లు పునరుత్పత్తి చేయడానికి దాదాపు అర్ధ శతాబ్దం పడుతుందని, ఇలాంటి సమయంలో ఈ చెట్లను రక్షించుకోలేకపోతే ఈ జాతి మొత్తం త్వరలోనే అంతరించిపోతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.